సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. లింగపరంగా పిల్లల ఉద్వేగ ప్రకటనలో భేదాలనేవి ఈ దశలో ప్రారంభమవుతాయి. లింగపరంగా పిల్లల ఉద్వేగ ప్రకటనలో భేదాలు ఈ దశలో ప్రారంభమవుతాయి. పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతాయి. పూర్వ బాల్య దశలో. తరగతి ప్రశ్న. మనుష్య ప్రవర్తనపై అనువంశికత ప్రభావాన్ని రుజువు చేసిన మానసిక శాస్త్రవేత్త ఎవరు క్రింది వానిలో? మనుష్య ప్రవర్తనపై అనువంశికత ప్రభావాన్ని రుజువు చేసిన మానసిక శాస్త్రవేత్త సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సరైన సమాధానం సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. తరగతి ప్రశ్న. అనవసరపు పదాలు తొలగిస్తూ పిల్లవాడి మొదటి పద సమ్మేళనం ఇలా పిలుస్తారు? టెలిగ్రాఫిక్ స్పీచ్ అని పిలుస్తారు. టెలిగ్రాఫిక్ స్పీచ్. తరగతి ప్రశ్న. పిల్లవాడు మానసిక చిత్రాలు మరియు సంకేతాలను ఉపయోగించే సామర్థ్యం ఈ దశలో అభివృద్ధి చెందుతుంది. పిల్లవాడి యొక్క మానసిక చిత్రాలు మరియు సంకేతాలను ఉపయోగించే సామర్థ్యం అనేది ఈ దశలో అభివృద్ధి చెందుతుంది. ఇంద్రియ చాలక దశలో అభివృద్ధి చెందుతుంది. ఇంద్రియ చాలక దశలో. జీన్ పియాజే. తరగతి ప్రశ్న. పిల్లలు ఇంతకు ముందేమి చేయగలరో మరియు దానిని వారంతట వారే చేయుటకు సంసిద్ధంగా ఉన్నారనేది? వికాస సామీప్య మండలం. తరగతి ప్రశ్న. ఇంద్రియ జ్ఞానము, ఆచరణ మరియు మానసిక అనుభవాలను పెంపొందించుటకు కొన్ని మానసిక సంబంధ వనరులపై దృష్టి మళ్లించు మరియు కేంద్రీకరించు పద్ధతి క్రింది వానిలో? అవధానం. అటెన్షన్. తరగతి ప్రశ్న. 15 సంవత్సరాల బుద్ధిమాంద్యమున్న అమ్మాయి మానసిక వయసు 9 సంవత్సరాలైన ఆమెకు 15 సంవత్సరాల బుద్ధిమాంద్యమున్న అమ్మాయి మానసిక వయసు 9 సంవత్సరాలైన ఆమెకు స్వల్ప బుద్ధిమాంద్యత కలదు. తరగతి ప్రశ్న. గార్డ్నర్ ప్రకారం వాస్తవానికి ఒకే ఒక్క ప్రజ్ఞ కాకుండా 7 రకాల ప్రజ్ఞలు ఉన్నాయి. వానిలో సాంప్రదాయక ప్రజ్ఞాలబ్ధి పరీక్షల ద్వారా కొలవగలిగే సామర్థ్యంను పోలినది కింది వానిలో? భాషా సంబంధితము. తరగతి ప్రశ్న. ఈ మాపనంలో ఈ పరీక్ష వ్యక్తి ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండే సామర్థ్యాన్ని మాపనం చేస్తుంది. ప్రస్తుతం ఆ నైపుణ్యానికి సంబంధించిన పనులను ఎంత బాగా చేస్తున్నాడనే విషయాన్ని అంతగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సహజ సామర్థ్య పరీక్షా మాపనంలో. తరగతి ప్రశ్న. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత దశలో రెండవ దశ ఏమిటి? కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాల దశలలో రెండవ దశ సహజ సంతోష అనుసరణ సాధన ఉపయోగ దశ. సరైన సమాధానం. తరగతి ప్రశ్న. అభ్యాసనం అంటే అనుభవము, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్యని నిర్వచించింది ఎవరి క్రింది వానిలో? అభ్యాసనం అంటే అనుభవము, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్యని వ్యాఖ్యానించింది లేదా నిర్వచించింది ఎవరు? హిల్గార్డ్ మరియు హంటర్. తరగతి ప్రశ్న. హెబ్బింగ్ హౌస్ విస్మృతి వక్రరేఖచే ఆపాదించబడిన విస్మృతిని చక్కగా వర్ణన చేసే ప్రవచనం క్రింది వానిలో? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మనం ముందు వేగముగా మర్చిపోయి కాలం గడిచే కొద్దీ నిదానముగా మర్చిపోతాం. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తరగతి ప్రశ్న. అమ్నేషియా గల చాలామంది వారి స్పష్టమైన జ్ఞాపక శక్తి బాగా మందగించినప్పటికీ ఏ స్మృతిని ప్రదర్శిస్తారు? అవ్యక్త స్మృతిని ప్రదర్శిస్తారు. తరగతి ప్రశ్న. ఏకాగ్రత లోపమున్న విద్యార్థికి పాఠశాలలో ఇటువంటి జోక్యం సరైనది కాదు. ఇతర అమ్మాయిలతో పోల్చడం అనేది. తరగతి ప్రశ్న. విమర్శ కానిది
ఈ క్రింది వాణిలో? అనుభవాధార పరిశోధన విస్తృతంగా వాడటనేది. తర్వాత ప్రశ్న, మూర్తిమత్వానికి గల అత్యల్ప నిర్ణయక ఉపగమం క్రింది వానిలో? మూర్తిమత్వానికి గల అత్యల్ప నిర్ణయక ఉపగమం. మానవతా ఉపగమం. మానవతా ఉపగమం. తర్వాత ప్రశ్న, సామాజికంగా అనంగీకార ఆలోచనలు మరియు ప్రచోదనలు చేతనం నుండి అచేతనంలోకి నెట్టివేటిని ఇలా పిలుస్తారు? దమనము అంటారు. మర్చిపోవట దమనము అంటే. తర్వాత ప్రశ్న, నియోఫ్రాయిడన్ కాని మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు క్రింది వానిలో? నియోఫ్రాయిడన్ కాని మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మాస్లో. తర్వాత ప్రశ్న, వానిలో ఒకటి వికాసం యొక్క లక్షణం కాదు. ఇచ్చిన వాటిలో వికాసం యొక్క లక్షణం కానిది. సెకండ్ ఆప్షన్ వికాసం అనేది పూర్వపు అభ్యాసం మీద నిలబితమై ఉంటుంది ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. వికాసం అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు. అదేవిధంగా వికాసం అనేది జీవితాంతం కొనసాగుతుంది, నిరంతర ప్రక్రియ. అదేవిధంగా వికాసం అనేది వ్యక్తిగత రేటులో కొనసాగుతూ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న, 3 నెలల వయసున్న పసిపాపలో ఉత్తేజంతో పాటు క్రింది ఉద్వేగాలు అనేవి ఏర్పడతాయి? విచారము మరియు ఆహ్లాదం అనేవి ఏర్పడతాయి. విచారము మరియు ఆహ్లాదం. తర్వాత ప్రశ్న, కోల్బర్గ్ యొక్క పూర్వ సాంప్రదాయిక నైతికతను సూచించేది? కోల్బర్గ్ యొక్క పూర్వ సాంప్రదాయిక నైతికతను సూచించేది క్రింది వానిలో? బహుమతులను సాధించడము మరియు పొందడం. బహుమతులను సాధించడము మరియు పొందడం అనేది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో భిన్నమైనది? ఈ క్రింది వానిలో ఇచ్చిన వాటిలో భిన్నమైనది. జాగ్రత్త పడు అనేది భిన్నమైంది అనమాట. చికాకు, కోపం, తీవ్రాగ్రహం. వీటికి డిఫరెన్స్ ఏందో డిఫరెంట్గా ఉండేది జాగ్రత్త పడు. తర్వాత ప్రశ్న, ఒక బాలిక ద డాగ్స్ రన్నడే అవే అని చెప్పింది. ఆ బాలిక చేసిన భాషా దోషం. స్థాయికి మించిన సాధారణీకరణం. తర్వాత ప్రశ్న, వైగాట్స్కీ ప్రకారం పూర్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రవర్తనను నిర్దేశించుకున్నట్టుకు తమలో తాము మాట్లాడుకుంటారు. ఇది ప్రైవేట్ ప్రసంగం. తర్వాత ప్రశ్న, పిల్లవాడు ఈ దశలో కార్యకారణత్వాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అమూర్త ప్రచాలక దశలో. జీన్ పియాజే యొక్క అమూర్త ప్రచాలక దశలో అభివృద్ధి చేసుకుంటాడు. తర్వాత ప్రశ్న, జీన్ పియాజే సిద్ధాంతం యొక్క విద్యా అనుప్రయుక్తం క్రింది వానిలో? నిర్మాణాత్మకవాదం. నిర్మాణాత్మకవాదం. తర్వాత ప్రశ్న, ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చు. ఐక్యూలో ఏకరూప కవలల మధ్య కనుగొనవచ్చు. ఏకరూప కవలల మధ్య. తర్వాత ప్రశ్న, అధికముగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్షణం ఏది? అత్యంత అధిక ప్రజ్ఞ అనేది నిలకడగా ఉండని లక్షణం. అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఒకటి సాంస్కృతిక కారకాల వలన చాలా ఎక్కువగా ప్రభావితం చేయబడుతుంది? పోరాడే లేక పారిపోయే స్పందన. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ప్రవచనాల్లో ఒకటి సత్యం? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సాంప్రదాయిక నిబంధనము కార్యసాధక నిబంధనల మధ్య భేదము సమగ్రమైనది కాదు. తర్వాత ప్రశ్న, స్మృతి యొక్క 3 విధులు. స్మృతి యొక్క 3 విధులు. ఎన్కోడింగు, నిలువ చేయుట మరియు విషయ జ్ఞానాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటా. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, మన పళ్ళు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనే విషయం ఏ స్మృతిలో ఉంటుంది? ఇచ్చిన వాటిలో సరైన సమాధానం
విధానాత్మక స్మృతిలో ఉంటుందన్నమాట. తర్వాత ప్రశ్న, విషయ ప్రవీణులు ప్రారంభకుల కంటే భిన్నమైన వారుగా ఉండడానికి గల కారణం ఏమిటి? విషయ ప్రవీణులు యొక్క జ్ఞానం అనేది బాగా వ్యవస్థీకృతమై ఉంటుంది. తర్వాత ప్రశ్న, ప్రధాన ఉపాధ్యాయునిపై కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడం అనేది ఈ రక్షక తంత్రం కిందకు వస్తుంది. విస్థాపనం, ఒకరి మీద కోపం మరొకరిపై చూపించడం. తర్వాత ప్రశ్న, మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలి అని అబ్రహం మాస్లో చెప్పినప్పుడు అతడు వ్యక్తపరిచిన అవసరం ఏది? స్వీయ వాస్తవీకరణ అవసరం. స్వీయ వాస్తవీకరణ అవసరం. తర్వాత ప్రశ్న, వ్యక్తిగత నిష్పాదన పరీక్షకి ఉదాహరణ ఇచ్చిన వాటిలో వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఉదాహరణ. కోహ్లీ బ్లాక్ డిజైన్ పరీక్ష. కోహ్లీ బ్లాక్ డిజైన్ పరీక్ష అనేది వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఉదాహరణ. తర్వాత ప్రశ్న, సాధారణంగా రుణాత్మక సంఘటనలకు ఈ విధమైన వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువ బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉన్నది. నిరాశావాద బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉంది. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.